క్రీడా జ్యోతి పరుగు ఉంటుంది. మరి ఈ క్రీడా జ్యోతి పరుగుని కొనసాగించవలసిందిగా పిఈటి శ్రీను గారు మోసరా. నందిని ముఖ్య అతిథుల చేతుల మీద నుంచి క్రీడా పరుగుని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాము. ప్రతి కార్యక్రమం క్రీడా జ్యోతిని వెలిగిస్తున్నాం. అర్థమే నిజామాబాద్ జిల్లా జాతీయ స్థాయి క్రీడాకారిణి నందిని ఈ క్రీడా జ్యోతిని తీసుకొని వివిధ ఏజ్ కేటగిరీలో జాతీయ స్థాయిలో పాలు పంచుకున్నటువంటి నిజామాబాద్ క్రీడాకారులకు ఈ క్రీడా కూడా క్లాప్స్ తో వారికి ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుచున్నాం. నందిని తెలుసా నేషనల్ ప్లేయర్స్ వీరందరూ క్రీడా జ్యోతిని ముందుకు తీసుకొస్తూ చీఫ్ గెస్ట్ గారికి అందజేయవలసిందిగా కోరుచున్నాను. కూర్చోండి, లేకపోతే కూర్చోండి, కొందరు కూర్చోండి. నృత్య ప్రదర్శన ఉంటుంది. నమో నమో వాటిపైన నృత్య ప్రదర్శన ఉంటుంది.
పెద్దలందరికీ ముఖ్యంగా నిజామాబాద్ ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ గారికి ఈ సందర్భంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. అదేవిధంగా వేదిక మీద ఉన్న జడ్పీ చైర్మన్ గారికి, అదేవిధంగా వేదిక మీద వివిధ పార్టీలో ఉన్న అధికారులకు, డిపార్ట్మెంట్కు, అదేవిధంగా ఒలింపిక్ స్టేట్ అసోసియేషన్ బాడీ మెంబర్స్ అందరికీ, ముఖ్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్న జిల్లా ఖోఖో అసోసియేషన్ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ, ఇక్కడికి విచ్చేసిన ఆల్ కోచెస్కు, ఆల్ రిప్రజెంటేటివ్స్కు అందరికీ కూడా, వివిధ ఈ స్కూల్ యాజమాన్యానికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన జిల్లాలో ఉన్నటువంటి ఫిజికల్ డైరెక్టర్స్కు, ఈ యొక్క జూనియర్ అసోసియేషన్కు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణలో మనము నెంబర్ 1 పొజిషన్లో ఉన్నామని చెప్పి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ముఖ్యంగా తెలియజేస్తూ ఉన్నాం. దేశంలోనే తెలంగాణ దాదాపు అన్ని రంగాల మనము సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు అనగానే ఈ అసోసియేషన్ ఏదో ప్రభుత్వ నిధులతోని ఇంత పెద్ద ఎత్తున జరుపుతూ ఉన్నారు, దీనికి గ్రాంట్ వస్తుంది, దీనివల్ల మా కోచ్లు కానీ, మా ప్రెసిడెంట్స్ కానీ, సెక్రటరీ కానీ ఏదో లబ్ధి పొందుతారనే ఒక ఆశలో కొంతమంది కొంత అపోలో ఉన్నారు. దానికి మీకు క్లియర్ చేయడం కోసమే ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా గ్రేడ్లో ఉన్నాం అన్ని స్పోర్ట్స్లో. మీరు చూడండి, ఇప్పుడు క్రికెట్ ఉంది. క్రికెట్లో ఇప్పుడు ఏ విధంగానైతే మీకు డబ్బుతో కూడుకున్న పని, వాళ్ళకు స్పాన్సర్స్ దొరుకుతారు, వాళ్ళకు పెద్ద ఎత్తున ఫండ్స్ మొబిలైజేషన్ అవుతుంది. మరి ఆ క్రికెట్లో ఉన్న స్పోర్ట్స్ కూడా వాళ్ళు కూడా పోస్టల్ డిపార్ట్మెంట్లో కానీ చాలా ఉద్యోగాలు కూడా ఖోఖో ద్వారా సెలెక్ట్ అయినారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేయక తప్పదు. దయచేసి విద్యార్థులు, బాలబాలికలు అందరూ కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం ఉన్నది. గెలుపు ఓటమిలు సహజం అయినప్పటికీ మీరు చక్కగా ఆడాలి. ఎక్కడైతే ముఖ్యంగా మీరు క్యాంపులకు వస్తారో, ఎక్కడైతే మీరు ఒలింపిక్ ఏర్పాటు చేస్తారో అక్కడ కొంచెం డిసిప్లిన్గా ఉండాలి. మీ యూనిఫామ్ కూడా చాలా డిసిప్లిన్గా ఉండాలని చెప్పి, ముఖ్యంగా పరేడ్లో మనం కొంచెం పూరున్నాం. మీరు మంచి స్పోర్ట్స్ మెన్, పరేడ్లో పూరున్నాం. కోచ్లకు కానీ ఇక్కడ ఉన్న అటువంటి అందరికీ కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ ఉన్నా, మనం పరేడ్లో చాలా పూరున్నాం, మార్చ్ ఫాస్ట్లో పూరున్నాం, ఫ్లాగెస్ట్లో కొంచెం పూరున్నాం. దాన్ని ముందు రాఘవరెడ్డి గారు అన్నారు, ఇలాంటి క్రీడలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేదు, ఇది పూర్తిగా దాతలపైన ఆధారపడి ముందుకు సాగుతోంది. మరి ఇటువంటి కార్యక్రమానికి తమ వంతు సహకారాన్ని అందించి భూమికను పోషించినటువంటి సుధాకర్ గౌడ్ అన్న గారికి మరియు రాజశేఖర్ అన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి ఫోన్ చేసిన వెంటనే ప్రతిసారి వెంటనే స్పందించి మాకు తగినటువంటి సపోర్ట్ అందజేసినటువంటి మా మండల విద్యాశాఖాధికారి శ్రీ శ్రీనివాసరెడ్డి సార్ గారికి కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. గతంలో కూడా చాలా సందర్భాల్లో మీ సహకారము మరవలేనటువంటిది, ఈ సందర్భంగా కూడా మీ సేవలు మర్చిపోలేము. మరి అట్లాగే మరొక విషయము, ఇంతకుముందు చెప్పినట్టు సమయాభావం వల్ల మీకేవైనా లోటుపాట్లుంటే మీ చిన్ని మనసుతో మమ్మల్ని అర్థం చేసుకొని, అట్లాగే నిర్వాహకులు కూడా మమ్మల్ని అర్థం చేసుకొని ముందుకు సాగుతారన్నటువంటి విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను. అంతేకాకుండా మరి అసలు ఈ టోర్నమెంట్కు ఇక్కడికి రావడానికి పునాదులు వేసినటువంటి సుజాత మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి క్షణం మా వెన్నంటే ఉండి ముందుకు నడిపించినటువంటి మేడం గారికి, అట్లాగే ఖోఖో అసోసియేషన్ మెంబర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఏమైనా పేర్లు మర్చిపోయి ఉంటే మమ్మల్ని ఏమి అనుకోకుండా మీ యొక్క ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు ఇదే విధంగా ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భవిష్యత్తులో
ఇంకా ఏవైనా మా వంతు ఏవైనా నిర్వహించేటటువంటి కార్యక్రమాలు ఉంటే తప్పకుండా మేము నిర్వహిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం సార్. గత 15 రోజులుగా నిజామాబాద్ జట్టుకు మన పాఠశాలలోనే అకామిడేషన్ ఫుడ్ ఫెసిలిటీ ఇచ్చి క్యాంపును కూడా నిర్వహించడం జరిగింది. మరట్టి నిజామాబాద్ జట్టునకు క్రీడా దుస్తులు అందజేసినటువంటి ఆనంది హాస్పిటల్ నరేష్ గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నటువంటి పత్రికా సోదరులు, మీడియా సోదరులందరికీ కూడా మా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తూ, ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి జిల్లా ఖోఖో సంఘం అతికుల సార్ గారికి, భూమారెడ్డి సార్ గారికి, నాగేశ్వరరావు సార్ గారికి, సుజాత మేడం గారికి, ఇంకా ఏమైనా పేర్లు మర్చిపోయి ఉంటే మనస్ఫూర్తిగా మమ్మల్ని క్షమిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ కూడా మరొకమారు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలంగాణ. నమస్కారం. సో నేను మకరంద్, నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్నాను. ఒక 3 days బ్యాక్ ఖోఖో సంఘం వారు, జిల్లా సంఘం వారు దే హ్యావ్ ఇన్వైటెడ్ మీ ఫర్ దిస్ ఈవెంట్. సో ఇనిషియల్లీ అనుకున్నాను మున్సిపల్ కమిషనర్గా నాకు ఈ ఈవెంట్కి ఏం సంబంధము అని. సో ఫస్ట్లీ ఐ మస్ట్ రియల్లీ థ్యాంక్ ఫర్ ఇన్వైటింగ్ మీ టు విట్నెస్ all the bright players and fighters across the Telangana state who are participating here in this inter-district competition. I am very very thankful for that. అంటే అందరినీ కూడా తెలంగాణ స్టేట్ మొత్తం అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా ఖోఖోకు సంబంధించినంత వరకు బ్రైట్ పీపుల్ ఇక్కడ ఉన్నారు. ఐఎమ్ సీయింగ్ దెమ్. కమింగ్ టు ఖోఖో ఈజ్ వన్ ఆఫ్ ద ట్యాగ్ గేమ్స్ అంటే మీకు తెలుసు, మనం ఎవరినైతే టచ్ చేస్తామో, ఎవరినైతే మార్క్ చేస్తామో దే విల్ బి అవుట్. సో అలాంటి గేమ్స్ అన్నిటిని కూడా ట్యాగ్ గేమ్స్ అంటారు. టోటల్ ఇండియన్ సబ్ కాంటినెంట్ మొత్తంలో కూడా కబడ్డీ తర్వాత మోస్ట్ పాపులర్ ట్యాగ్ గేమ్స్ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ ఖోఖో. సో యూ మస్ట్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ఖోఖో ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ స్పెషల్ గేమ్స్ టు ఇండియన్ సబ్ కాంటినెంట్. ఎక్కడో ఇంపోర్ట్ చేసిన గేమ్ కాదు. ఏన్షియంట్ ఇండియా నుంచి, మహాభారత టైమ్స్లో నుంచి ఈ గేమ్ని ఆడడం జరిగింది. అంటే అప్పట్లో రథాలు, అంటే మనం ఇప్పుడు మాన్యువల్గా ఆడుతున్నాం, అప్పుడు రథాలను మధ్యలో పెట్టి ఆడేవారట. నౌ దిస్ టైమ్ వీఆర్ ఓన్లీ యూజింగ్ అవర్ మాన్యువల్ ఎఫర్ట్ టు మీట్. సో ఖోఖో ఈజ్ వన్ ఆఫ్ ద మెమొరబుల్ గేమ్ ఫర్ మీ ఆల్సో. నేను కూడా ఇన్ మై స్కూల్ టైం గేమ్స్ పీరియడ్ అని ఉంటుంది కదా, సో గేమ్స్ పీరియడ్లో మోస్ట్లీ ఎక్కువగా ప్రిఫర్ చేసిన గేమ్ ఏదైనా ఉందంటే ఖోఖో. ద రీజన్ బీయింగ్ ఏంటంటే వీ యూస్ టు హ్యావ్ వెరీ గుడ్ ప్లేయర్స్. ఒక 3-4 మంచి ప్లేయర్స్ ఉండేవాళ్ళు, వారు ఎప్పటికీ అవుట్ అయ్యేవారు కాదనమాట. సో గేమ్స్ పీరియడ్ దాటి నెక్స్ట్ పీరియడ్ కూడా మేము గేమ్స్ ఆడేవారు. దానివల్ల మిగతా ఏ గేమ్ అయినా సరే అందరు ఓడిపోయేవారు. అందరిని ఓడించేవాళ్ళు. కానీ ఈ ఖోఖోలో ఒక 3 బెస్ట్ ప్లేయర్స్ ఉండేవారు. సో దే యూస్ టు నెవర్ బీ అవుట్. అండ్ ఆ సెషన్ మొత్తం కంటిన్యూ అయ్యేది అది అవుట్ అయ్యేంత వరకు. ఎవరో పీఈటీ సార్ వచ్చి ఇంకా ఆపండి, నెక్స్ట్ పీరియడ్ ఏదైతే ఉందో, సోషల్ పీరియడో మ్యాథ్స్ పీరియడో, సార్ వెయిట్ చేస్తున్నారు అన్నంత వరకు వీ యూస్ టు ప్లే. సో అంత మంచి మెమరీస్ ఇచ్చిన గేమ్ ఇది. ఐఎమ్ వెరీ హ్యాపీ. విష్ యూ ఆల్ ద బెస్ట్. విష్ యూ వెరీ వెరీ ఆల్ ద బెస్ట్. అందరూ కూడా ఈవెన్ నేను ఇందాక చెప్పినట్టు సక్సెస్ ఫెయిల్యూర్ సంబంధం లేకుండా యూ మస్ట్ హోప్ ఫర్ ద బెస్ట్, బట్ యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్. హ్యావ్ ఏ ప్లాన్ బి ఫర్ ఈచ్ గేమ్, అండ్ హ్యావ్ ఏ ప్లాన్ బి ఈవెన్ the entire tournament is gone, and if you are not in the runner-up or winner-up, please have a plan B for your next tournaments also, right? Thank you. Thank you so much, sir, for your valuable speech. Now I invite Bopili Narsai Garu, General Secretary, Nizamabad District Olympic Association Garu, to address the gathering. నేటి రాష్ట్ర 42వ ఖోఖో పోటీలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా జడ్పీ
చైర్మన్ విఠలరావు గారికి, అలాగే నిజామాబాద్ నగర కమిషనర్ గారికి, మరియు నాతోటి క్రీడా సంఘాల ప్రతినిధులకు, మరియు జర్నలిస్టులకు, మరి క్రీడాకారులకు అందరికీ ధన్యవాదాలు. క్రీడా గురించి చాలా బాగా చెప్పారు మన రాష్ట్ర క్రీడా ఖోఖో సంఘ నాయకులు. అదేవిధంగా కమిషనర్ గారు కూడా చెప్పారు. కమిషనర్కి ఒక విన్నతి, చాలా యువ ఆఫీసర్ ఇక్కడ మనకు వచ్చారు. సార్, నిజామాబాద్ జిల్లాలో జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు ఉన్నారు, కానీ 25 years నుంచి ఇంతవరకు కోచ్లు లేకపోవడం చాలా శోచనీయకరం సార్. ఎందుకంటే మీరు నిజామాబాద్ వచ్చిన నుండి ఇప్పటి వరకు బాక్సింగ్, ఖోఖో 32వ తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ బాలబాలికల ఖోఖో ప్రారంభ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించినటువంటి తెలంగాణ రాష్ట్ర ఖోఖో సంఘం అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి గారికి, ఈనాటి ఈ ప్రారంభ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు జిల్లా పరిషత్ చైర్మన్ డి విఠలరావు గారికి, అలాగే మున్సిపల్ కమిషనర్ మకరంద్ గారికి, వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, వివిధ క్రీడా సంఘాల బాధ్యులకు, అలాగే ఒలింపిక్ అబ్జర్వర్గా వచ్చేసినటువంటి లింగయ్య గారికి, అలాగే శాట్స్ అబ్జర్వర్గా వచ్చేసినటువంటి ప్రశాంత్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి బాలబాలికలందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, సార్, ఉమ్మడి 10 జిల్లాల నుంచి 300 మంది బాలబాలికలు, 40 మంది టెక్నికల్ అఫీషియల్స్, 40 మంది కోచ్ మేనేజర్లు, 25 మంది టెక్నికల్ అఫీషియల్స్, అలాగే స్థానిక 20 మంది టెక్నికల్ అఫీషియల్ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు సార్. ఈ కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లా ఖోఖో సంఘం, తెలంగాణ రాష్ట్ర ఖోఖో సంఘం చెప్పగానే దీన్ని తీసుకొని నందిపేటలో గీతా కాన్వెంట్ స్కూల్ వారి సహాయ సహకారాలతోటి చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు తెలంగాణ ఖోఖో సంఘం తరఫున ప్రత్యేకంగా గీతా కాన్వెంట్ మేనేజ్మెంట్కు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం సార్. తెలంగాణ ఖోఖో సంఘము జంగారాఘవరెడ్డి గారి అధ్యక్షతన ఎన్నో ఉన్నతమైనటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ క్రీడాకారులకు చైతన్యం అందిస్తూ తెలంగాణ ఖోఖో సంఘం ముందుకు వెళ్తుందని తెలియజేస్తున్నాం సార్. అధ్యక్షుల వారు వేదిక మీద ఉన్నారు కాబట్టి మేము సెక్రటరీగా క్రీడాకారుల యొక్క ఒక చిన్న కోరికను మేము ముందు ఉంచుతున్నాం సార్. తప్పకుండా దాన్ని ఈ నెలలో నెరవేర్చాలని కోరుకుంటున్నాం సార్. మీ తరపున ఖచ్చితంగా నెరవేరాలని కూడా కోరుకుంటున్నాం. క్రీడాకారులకు మీరందరూ గట్టి చప్పట్లతో మనకు మ్యాట్ కావాలని అధ్యక్షుల వారిని కోరాలని కోరుతున్నాను. ఇప్పుడు సార్, రేపు జరిగేటువంటి నల్గొండలో జరిగేటువంటి సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్లో మనం మ్యాట్ మీదనే మన ఖోఖో పోటీలో నిర్వహించుకోవాలని ఈ సందర్భంగా మేము అందరి క్రీడాకారులు దీన్ని నిర్ణయించుకున్నారు సార్. దీన్ని తప్పకుండా మీరందరూ గట్టిగా కొట్టండి సార్. 2 మ్యాట్లు రేపు జరిగేటువంటి సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్లో శాంక్షన్ చేసినందుకు క్రీడాకారులు, అఫీషియల్స్ అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దేశంలో జరిగేటువంటి ఖోఖో పోటీలు అన్నీ కూడా ఇండోర్లో మ్యాట్ మీదనే జరుగుతున్నాయి సార్. కాబట్టి మన తెలంగాణ జట్టు నైపుణ్యం కలిగినప్పటికీ కూడా మ్యాట్ లేకపోవడం వల్ల మనము దేశంలో మెడల్ సాధించలేకపోతున్నాం. కాబట్టి మీరు మా క్రీడాకారుల పట్ల ప్రేమతో 2 మ్యాట్లు శాంక్షన్ చేసినందుకు ఈ సందర్భంగా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఓకే సార్. అధ్యక్షుల వారి తరఫున 1 మ్యాట్ వస్తుంది. మనకు ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తరఫున కూడా మనకు 1 మ్యాట్ వస్తుంది. ఆ 2 మ్యాట్లు కూడా సారు ఇనిషియేట్ తీసుకొని మనకు ఇప్పిస్తున్నందుకు ప్రత్యేకంగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత నెల 11, 12, 13 తేదీల్లో తూఫాన్లో మనము మెదక్ జిల్లాలో సబ్ జూనియర్ టోర్నమెంట్ నిర్వహించుకున్నాము. ఇక్కడ ఇప్పుడు జూనియర్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాము. వచ్చే నెల సంక్రాంతి సెలవులు జనవరిలో మనము సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంటు యాదాద్రి భువనగిరి జిల్లా హెడ్ క్వార్టర్ భువనగిరిలో నిర్వహించబోతున్నాము. కాబట్టి క్రీడాకారులందరూ కూడా మన ఖోఖోకు మంచి రోజులు ఉన్నాయి. కాబట్టి మీ జిల్లాల్లో మీ సెక్రటరీల ద్వారా, మీ కోచ్ల ద్వారా, మీ పీడీల ద్వారా మంచి టెక్నిక్స్ నేర్చుకొని ఖోఖో ఆటలో రాణించాలని ఈ సందర్భంగా మీ అందరికీ సూచిస్తూ ఉన్నాం. సుమారుగా 16 మంది బాలబాలికలకు మొన్న జరిగినటువంటి పోలీస్ రిక్రూట్మెంట్లో
ఖోఖో ఆట నుంచి 16 మంది మా రాష్ట్రం నుంచి ఖోఖోలో సెలెక్ట్ కావడం జరిగింది సార్. ఇది కూడా గొప్ప పరిణామాన్ని తెలియజేస్తా ఉన్నాను. పోస్టల్ డిపార్ట్మెంట్లో కూడా ఖోఖో నుంచి ఒక అమ్మాయి ఒక అబ్బాయి కూడా లాస్ట్ ఇయర్ ఉద్యోగం సాధించడం జరిగింది. రైల్వే డిపార్ట్మెంట్లో వివిధ డిపార్ట్మెంట్లో ఖోఖో క్రీడాకారులు స్పోర్ట్స్ కోటాలో సెలెక్ట్ అవుతున్నందుకు వారికి ప్రత్యేకమైన అభినందిస్తూ రేపు రాబోయే రోజుల్లో దేశంలోనే తెలంగాణ జట్టు ముందుండాలనేటువంటి లక్ష్యంగా వీరందరూ ప్రాక్టీస్ చేయాలని, దానికి అధ్యక్షుడిగా కార్యదర్శిగా అలాగే 10 జిల్లాల్లో ఉన్నటువంటి అధ్యక్ష కార్యాలయ యొక్క సహాయ సహకారాలతోటి భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు ఖోఖో సంఘం చేస్తుందని మీ అందరికీ తెలియజేస్తూ మీకు హామీ ఇస్తూ మీరందరూ గట్టిగా ప్రాక్టీస్ చేయాలి. మనకు అధ్యక్షుల చాలా గట్టి పవర్ఫుల్ అధ్యక్షులు ఉన్నారు. మనందరం గట్టిగా ఉంటే తప్పకుండా సార్ చాలా ముందుండి మన కార్యక్రమాలను అన్నిటి కూడా సక్సెస్ చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా ప్రభుత్వం వచ్చింది కాబట్టి సార్ 2019 నుంచి ఇప్పటి వరకు మేము నిర్వహించే గ్రాంట్స్కి 70 లక్షల రూపాయలు డ్యూ ఉంది సార్. మన తెలంగాణ ఖోఖోకి ఆ డబ్బులన్నీ కూడా ఖోఖో క్రీడా సంఘానికి కానీ మిగతా క్రీడా సంఘాలు కూడా మీరు రిప్రజెంట్ చేస్తూ రేపు స్పోర్ట్స్ మినిస్టర్ ఎవరైతారో అలాగే స్పోర్ట్స్ చైర్మన్ ఎవరైతారో వారి దృష్టికి తీసుకెళ్ళి మన డబ్బులన్నీ కూడా మంజూరు చేయాల్సిందిగా కోరుకుంటూ, అలాగే నిజామాబాద్ జిల్లా ఖోఖో సంఘం అధ్యక్ష కార్యదర్శులను అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీ మహిళా పీఈటీ అయినప్పటికీ కూడా ఒక ఖోఖో గోల్డ్ మెడలిస్టు ఈరోజు ఈ టోర్నమెంట్కు ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉంటూ ఇక్కడి కరస్పాండెంట్ సాగర్ సార్ను కోఆర్డినేట్ చేసుకొని ఈ టోర్నమెంట్ చాలా చక్కగా నిర్వహించినందుకు ఆ అమ్మాయికి ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నిజామాబాద్ జిల్లా ఖోఖో సంఘానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మరి చిన్నారులు వచ్చే శ్రీ గీతా గవర్నమెంట్ చిన్నారులు వచ్చే నృత్య ప్రదర్శన ఉంటుంది, వీక్షించవలసిందిగా కోరుతున్నాం.
ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు గలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు మరియు జిల్లా పరిషత్ చైర్మన్ అయిన దాదన్న గారి విఠల్ రావు గారికి మరియు సభకు అధ్యక్షత వహిస్తున్న వారందరికీ మరియు ఐఏఎస్ అయిన మున్సిపల్ కమిషనర్ గారికి మరియు వివిధ గౌరవ అతిథులు మరియు ఎంఈఓ గారు మరియు పాఠశాల కన్వీనర్ కరెస్పాండెంట్ అయిన సాగర్ సార్ గారికి వారితో పాటు ఉప సర్పంచ్ సర్పంచ్ మరియు అందరికీ నా యొక్క నమస్సుమాంజలు తెలుపుతూ ఇక్కడ క్రీడా మైదానంలో ఆసీనులైన క్రీడా కుసుమాలు సుమంజాలు వారందరికీ నా యొక్క శుభాశీస్సులు. మరియు మేము నిజామాబాద్ జిల్లా ఖోఖో అసోసియేషన్ తరఫు నుండి రాష్ట్ర స్థాయి టోర్నమెంట్స్ కొరకై మా మిత్రుడైన రాష్ట్ర సెక్రటరీ అయిన కృష్ణమూర్తి గారు నా యొక్క మిత్రుడు. వారు కోరగానే నిజామాబాద్ జిల్లాలో మేము ఖచ్చితంగా రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ నిర్వహిస్తామని వారికి హామీ ఇస్తూ మేము కోరగానే గీతా కాన్వెంట్ స్కూల్ కరెస్పాండెంట్ అయిన సార్ సాగర్ సార్ గారికి కోరగానే సార్ ఎక్కడ ఎందుకు సార్ ఇక్కడ మా నందిపేటలో మా పాఠశాలలో చేద్దామని వారు కోరడం జరిగింది. మేము కోరగానే వారు ఒప్పుకొని ఇక్కడ చేద్దాము, ఏం ప్రాబ్లం ఉన్నా ప్రతిదీ నేను చూసుకుంటాను సార్ అని ఆయన ముందుకు వచ్చి వారి యొక్క పీఈటీ సార్లు ముగ్గురు పీఈటీస్ తోటి కూడా సంప్రదించి ఇక్కడ మా ఖోఖో అసోసియేషన్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి అందరిది 2-3 మీటింగ్లు పెట్టుకున్న తర్వాత ఇక్కడ టోర్నమెంట్స్ చేయడానికి అంగీకరించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇంత లైట్లతో మంచి టోర్నమెంట్ను ఇంత మంచి ప్రైజెస్తో భోజనాలు అన్నీ మంచిగా చేయిస్తూ ఇక్కడ టోర్నమెంట్స్కు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నందుకు ఈ పాఠశాల కరెస్పాండెంట్ అయిన సాగర్ సార్ గారికి ధన్యవాదాలు సార్. మరియు మా ఖోఖో అసోసియేషన్ చైర్మన్ అయిన బిల్లా అనిల్ డైనామిక్ ఈ టోర్నమెంట్కు అన్ని విధాల సహాయ సహకారం అందిస్తూ మరియు వారితో పాటు ప్రెసిడెంట్ అయిన జీవి భూమారెడ్డి సార్ గారు మరియు నా మిత్రుడు, అదేవిధంగా మా ఖోఖో ఫ్యామిలీ మెంబర్స్ నాగేశ్వరరావు, సుజాత, వైస్ ప్రెసిడెంట్స్ అండ్ సెక్రటరీస్ అందరూ ప్రతి ఒక్కరికి మా ఖోఖో ఫ్యామిలీ వాళ్ళందరికీ నేను
హృదయపూర్వకంగా ఈ టోర్నమెంట్ సక్సెస్ కావడానికి, ఇంత మంచి టోర్నమెంట్ను నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ ఖోఖో అసోసియేషన్ తరఫు నుండి మీకు ధన్యవాదాలు చెప్తున్నాను సార్. అదేవిధంగా నాగేశ్వరరావు, సుజాత వీరిద్దరూ బ్యాక్ బోన్గా నిలబడి నాకు వెన్నంటుగా ఉండి ప్రతి పనిలో ముందుకొచ్చి ప్రతిదీ ఏ పనికైనా సహాయ సహకారం అందించినందుకు వారికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ టోర్నమెంట్, ఇంత మంచి టోర్నమెంట్, ఇంత మంచి గ్రౌండు, ఇంత మంచి ఫెసిలిటీస్ ఇస్తూ ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో నిర్వహించినందుకు రాష్ట్ర బాడీకి కూడా నేను మాకు ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ టోర్నమెంట్లో నా మిత్రులు మరియు నా తోటి వ్యాయామోపాధ్యాయులు మరియు అందరికీ పేరున వారందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు తెలుపుతూ ఈ టోర్నమెంట్ సక్సెస్ కావడానికి అందరి సహాయ సహకారాలు అందించినందుకు కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా ఈ టోర్నమెంట్ ఒక దిక్కు, ఈ మొత్తం టోర్నమెంట్కు మనకు 6 నుంచి 7 లక్షల ఖర్చు ఉంది. ఈ ఖర్చు కొరకు ఎవరు కూడా సహాయ సహకారం అందకుండా, కానీ మా ఖోఖో ఫ్యామిలీ మెంబర్స్ మరియు సాగర్ సార్ యొక్క ప్రోద్బలంతో, వారి యొక్క అండదండలతో ఈ టోర్నమెంట్స్ కంప్లీట్ చేస్తున్నాం. ఫైనాన్సర్ కూడా చాలామంది మాకు సహాయ సహకారాలు అందించారు, వారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. ఇటువంటి క్రీడా కార్యక్రమాలకు గౌరవ అతిథులైనా సరే, ఎవరైనా సరే మాకు ముందుకు వచ్చి పిల్లలకు ఆశీర్వదించాలని ఎప్పటికీ సభాముఖంగా వారికి అందరికీ కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ టోర్నమెంట్లో రాష్ట్ర స్థాయిలో ఆడి, జాతీయ స్థాయిలో ఆడి గెలిచిన తర్వాత వీరు జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయికి వెళ్ళే విధంగా విద్యార్థులను శిక్షణ ఇచ్చి వీరికి జాతీయ స్థాయికి పంపడానికి మాకు మ్యాట్ అవసరం ఉంది. ఆ మ్యాట్కు మా ప్రెసిడెంట్ అయిన జంగా రాఘవరెడ్డి సార్ గారు 2 మ్యాట్లు కూడా ఒప్పుకున్నందుకు వారికి ఈ సభాముఖంగా మా తరఫు నుండి, మా విద్యార్థుల తరఫు నుండి, మా క్రీడాకారుల తరఫు నుండి ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. అదేవిధంగా ఈ కప్పులు, ఈ ప్రైజెస్ చూస్తున్నారు మీరు. ఇంత మంచి ప్రైజెస్ మీకు బహుకరించినందుకు మీరు ఎప్పటికీ జ్ఞాపకం ఉంచే విధంగా ప్రైజెస్ ఇస్తూ, మీకు ఎంకరేజ్ చేస్తూ, ఈ టోర్నమెంట్స్కు ఎన్నో విధాల సహాయ సహకారాలు అందిస్తున్నందుకు గీతా కాన్వెంట్ కరెస్పాండెంట్ అయిన సాగర్ సార్ గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ సార్. అందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వెరీ మచ్ థ్యాంక్స్ టు మకరంద్ గారు ఐఏఎస్ కమిషనర్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గారు. తమ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ కార్యక్రమాన్ని విచ్చేసినందుకు ధన్యవాదాలు సార్. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి స్థానిక సర్పంచ్ శ్రీ తిరుపతి గారిని సాధారణంగా సభావేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అట్లాగే కొండూరు సర్పంచ్ మరియు ఉమ్మడి సర్పంచ్ గారులను కూడా సాధారణంగా సభావేదికపైకి మీ కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానిస్తున్నాం. Now I request chief guest of today's function, సారీ సార్, మరి గీతా కాన్వెంట్ విద్యార్థులు చివరిగా ఒక నృత్య ప్రదర్శన ఉంది సార్, దాన్ని కూడా వీక్షించవలసిందిగా కోరుతున్నాము. రండమ్మా, హరియప్ రండమ్మా, తొందర రండి. సప్పుడు చెయ్యకుర్రీ, నీ కన్నా మస్తుగా ఉరుకుతాంది నా సిట్టి సిన్నారి. సప్పుడు చెయ్యకుర్రీ, నీ కన్నా మస్తు
సిలకాడ కూసు గమ్మున కూసూరి నీ కన్నా తీయక తలుపుతాంది నా పట్టుకున్నది నూరు తవినా తల్లి ఉళ్ళి పలకవినా తల్లి ఊరికి పొలికి అలిసి ఉంటే ఇంటికి నలుగురి జాబిల్లి ఉయ్యాలు ఉయ్యాల నా ఊపిరి నీకు ఉయ్యాల అవు మల్లా గీసేతుల నిన్ను ముయ్యాల ఉయ్యాల ఉయ్యాల నా ఊపిరి నీకు ఉయ్యాల అవు మల్లా గీసేతుల నిన్ను ముయ్యాల
शिवप्रियायै नमो नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे शिवप्रियायै नमो नमः ॐ ह्रीं श्रीं श्रीमात्रे शिवप्रियायै
request audience ीयं ब्रह्मचारिणी द्वितीयं चन्द्रघण्टेति पुष्माण्डेति चतुर्थकं पञ्चमं स्कन्दमातेति षष्ठं कात्यायनी तथा థ్యాంక్ యూ సో మచ్ వండర్ఫుల్. ఈ సమావేశానికి నాతో పాటు అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు రాష్ట్ర ఖోఖో అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి గారికి, అట్లాగే మరొక విశిష్ట అతిథి మరి ప్రభుత్వ కార్యక్రమాల వల్ల ఇప్పుడే వెళ్ళడం జరిగింది, నిజామాబాద్ కార్పొరేషన్ కమిషనర్ మకరంద్ గారికి, అట్లాగే మా ఎండిఓ ఎంఈఓ గారికి, ఇక్కడ ఒలింపిక్ జిల్లా సెక్రటరీ మా మిత్రులు బొబ్బిల్ నర్సయ్య గారికి, అట్లాగే స్టేట్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ కృష్ణమూర్తి గారికి, చాలామంది పెద్దలు ఉన్నారు, జిల్లా అసోసియేషన్ ఆఫీస్ బేరర్స్కి, స్టేట్ ఆఫీస్ బేరర్స్కి, మా స్థానిక నాయకులు మాజీ సర్పంచ్ మజారుద్దీన్ గారికి, అట్లాగే సుధాకర్ గౌడ్ గారికి, రాజశేఖర్ గారికి, ఉప సర్పంచ్ భరత్ గారికి, ముఖ్యంగా దీనికి మూలకారకుడు మూల స్తంభం ఇంత పెద్ద ఆర్గనైజ్ చేస్తున్న మా స్కూల్ ప్రిన్సిపాల్ గీతా కాన్వెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ మిత్రులు సాగర్ గారికి, వారికి వెన్నంటి సపోర్ట్ ఇస్తున్న వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం బొడ్డు గంగాధర్ కానీ బొడ్డు లక్ష్మి
జ్ఞాపకార్థం వాళ్ళు కూడా దీంట్లో సహాయ సహకారాలు అందిస్తున్న రాజశేఖర్ గారికి, అట్లాగే మా సుధాకర్ గౌడ్ గారికి, ఆయన కూడా దీంట్లో సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరి వేదిక మీద ఉన్న చాలామంది పెద్దలు ఉన్నారు. మా ఉమామహేశ్వర్ రెడ్డి గారు మా అపార్ట్మెంట్ మిత్రులు, నా మిత్రులు, ఆయనకు కూడా, ముందున్న ప్రెస్ సోదరులు, మీడియా సోదరులు, స్కూల్ టీచర్సు, అండర్ 18 పిల్లలందరికీ, ప్రెస్ అండ్ మీడియా సోదరులందరికీ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా చక్కని మంచి వాతావరణం, విలేజ్ అవుట్స్కర్ట్స్లో మంచి వాతావరణంలో మరి గేమ్స్ ఆడిస్తూ ఉన్నారు. మరి పిల్లలు కూడా చాలా హుషారుగా ఉన్నారు. మరి నాకు బొబ్బిల్ నరసయ్య గారు అన్నది ఒకటి గుర్తుకొస్తూ ఉన్నది. నేను కూడా గతంలో మీకు అందరికీ తెలుసు, ఒక 20 years నందిపేటలోనే ఉంటాయి. ఇటువంటి సామాజిక స్వచ్ఛంద కార్యక్రమాల్లో కూడా ముందున్న మా నేతాజీ రిక్రియేషన్ క్లబ్ ద్వారా కానీ ఇతరత్ర కానీ ముందుండి చాలా గేమ్స్ ఆడిపించాం. అట్లాగే మా స్థానిక నాయకులకు తెలుసు. అట్లాగే ఐ క్యాంప్ కూడా వేయించి అప్పుడున్న కలెక్టర్ గారిని కూడా తీసుకురావడం జరిగింది. మా మజారుద్దీన్ తర్వాత సర్పంచ్ అయింది. అప్పుడు టీడీపీ హయాంలో మన కెనాల్ గట్టుకు 160 మంది పూర్ ఫెలోస్ ఉంది, గుడిసెలు. వాళ్లకు అప్పుడు ఆ ప్రభుత్వం పట్టుకొని ఇండ్లు ఇప్పిస్తే ఇవాళ బిల్డింగ్లు కట్టుకొని ఉన్నారు. అంటే నేను కూడా స్వచ్ఛందంగా సామాజికంగా ముందుకు వచ్చే వ్యక్తుల్లో ఒకరిని. మరి ప్రాపరు మాక్లూరు మండలైనా చాలామందికి తెలుసు. మరి విఠలరావు గారిది నందిపేట మండలి అని తెలుసు, 20 years ఉన్నా కాబట్టి. నేను అట్లాగే గెలిచినాక కూడా జడ్పీ చైర్మన్ అయినాక నేను మాక్లూరు అండ్ నందిపేట మండలి 2 మండలాలకు 2 కళ్ళలాగా చూసుకుంటా ఉన్నా. ఏ ఫండ్ వచ్చినా ఏది వచ్చినా 2 మండలాలకు పెడతా ఉన్నా. చాలా అవినాభావ సంబంధం ఉంది కాబట్టి మరి 2 మండలాలు చూసుకుంటా ఉన్నా. మరి పెద్దలు చెప్పినట్టు మరి ఖోఖో గేమ్ ఇదొక సెంట్రల్ పాయింట్. అన్ని గేమ్స్ల కంటే ఖోఖో గేమ్ ఒక సెంట్రల్ పాయింట్ అని చెప్పక తప్పదు. మరి ఖోఖో అంటేనే పరుగుల ఆట అని చెప్ప తప్పదు. మరి ఇది పెద్దలు చెప్పినట్టు మహారాష్ట్రలో స్టార్ట్ అయింది 1914లో. మరి పుణే జింకాన్లో దీనికి సంబంధించిన నియమ నియమాలు తయారు చేయడానికి ఒక కమిటీ వేసేటప్పుడు. అట్లాగే 1924లో బరోడా జింకానాలో దీనికి ఏదైతే నియమ నియమావళి ఉందో దాన్ని ప్రచురించడం జరిగింది. పెద్దలు మరి వాళ్ళకు తెలుసు, నాకున్న చిన్న జ్ఞానంతో చెప్తా ఉన్నా. అట్లాగే 1959 to 60 మరి ఖోఖో ఆటలు ఆడింది మన రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విజయవాడలోనే స్టార్ట్ అయిందని చెప్పక తప్పక. దీనికి ఇంత చరిత్ర ఉంది. మరి మకరంద్ కమిషనర్ గారు చెప్పినట్టు ఇది గతంలో రథంలో ఆడే ఆట కాబట్టి రథవా అని కూడా దీనికి ఒక పేరు కూడా వచ్చింది. కాబట్టి దీనికి ఇంత పెద్ద చరిత్ర ఉన్నది. మీరు చిన్న చూపు చూడొద్దు. ఖోఖో క్రీడాకారులకు నేను వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి అభినందిస్తున్న. అన్ని క్రీడల కంటే ఖోఖో క్రీడనే ముఖ్యమైన క్రీడని సందర్భంగా చెప్పక తప్పదు. రన్నింగ్ ఉంటుంది, మనం ప్రొద్దున లేవగానే ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం. దీంతో ఇటు గేమ్స్ అటు ఎక్సర్సైజు ఇవన్నీ మనకు అబ్బుతాయి. కాబట్టి పిల్లలను నేను కోరేది ఒకటే, మీరు గేమ్స్తో పాటు చదువులో కూడా ముందుండాలి. ఏదైతే మనకు మనిషికి 2 కన్నులు ఉన్నాయో, ఒక కన్ను చదువు, ఒక కన్ను గేమ్స్ మీద పెట్టాలని మీ అందరికీ చెప్తూ, ఈ పిల్లలే రేపు భావి భారత పౌరులు కావచ్చు. మీరు చూస్తూ ఉన్నారు, మన జిల్లా నుంచే స్టేట్లో కానీ నేషనల్లో కానీ కొన్ని గేమ్స్లో నంబర్ 1 వచ్చిన ఉన్నారు. మీరు కూడా అట్లా రావాలని నేను కోరుకుంటూ, మరి ఇంత మంచి మరి గేమ్కు నేను కూడా మరి మా మాజీ ముఖ్యమంత్రి గారు మరి కాల్ ఫ్రాక్చర్ అయింది, వెళ్ళేది ఉండే. సాగర్ గారు ఫోన్ చేసిండ్రు, ఖచ్చితంగా రావాలన్నప్పుడు
నాకు చాలా అవినావ సంబంధం ఉంది నందిపేటతో. 20 years ఉన్నా కాబట్టి రేపు వెళ్దామని చెప్పి పోస్ట్పోన్ చేసుకొని మరి ఖచ్చితంగా రావడం జరిగింది. మరి ఇంత మంచి అవకాశం దీంట్లో నన్ను ముఖ్య అతిథిగా పిలిచి మరి నాతోని అడ్రస్ చేయించిన ముఖ్యంగా సాగర్ గారికి, మరి వారి స్టాఫ్కి, ఇక్కడున్న పెద్దలకు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ చాలా కాలాతీతమైంది. మాట్లాడాలంటే మేము ఉద్యమ నాయకులం, చాలా గంటలైనా మాట్లాడచ్చు. మరి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి బొబ్బిలి నరసయ్యకు కూడా నేను హామీస్తూ ఉన్నాను. మా మిత్రులకు తెలుసు, నేను టీడీపీలో ఉన్నప్పుడు కూడా ప్రజా వ్యతిరేక చర్యలకు ఏ ప్రభుత్వం పాటుపడ్డా నేను ప్రతిపక్షం నుండి పోరాడిన వ్యక్తిని. ఈరోజు కూడా ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్కు మేము సపోర్ట్ ఇస్తాం, సంపూర్ణ మద్దతు ఇస్తాం. ప్రజల మంచి పనులు చేస్తే, ప్రజల వ్యతిరేకంగా పనులు చేస్తే ఖచ్చితంగా అపోజ్ చేస్తాం, ఏ ప్రభుత్వమైనా ఏదైనా. ఎందుకంటే మేము ప్రజల మనుషులం, ఎప్పుడు ప్రజల మధ్య తిరిగే వ్యక్తులం కాబట్టి. మరి జిల్లా హెడ్ క్వార్టర్లో ఏదైతే స్పోర్ట్స్ గ్రౌండ్ గురించి మా మిత్రులు చెప్పారో దానికి సంపూర్ణ మద్దతు మేము కూడా ప్రకటిస్తామని చెప్తూ, మరి మరొకసారి ఇటువంటి గేమ్స్ ఇంకా కండక్ట్ చేయాలని చెప్పి నేను సాగర్ గారిని కోర్చు, ఎటువంటి మీకు సహాయ సహకారాలైనా నా నుంచి, నేను ప్రభుత్వం లేకున్నా అఫీషియల్ బాగున్నారు, డిస్ట్రిక్ట్ బాసును ప్రతి శాఖ ఆఫీసర్ మనతోని కలిసిమెలిసి ఉంటారు కాబట్టి ఏ పైనైనా నాతోనైనా నేను చేస్తానని చెప్తూ, ఇటువంటి గేమ్స్ ఇంకా భవిష్యత్తులో ఇంకా కండక్ట్ చేయాలని చెప్తూ, మరి మరొక్కసారి వేదిక మీద ఉన్న పెద్దలకు, ముందున్న పిల్లలు, ప్రెస్ అండ్ మీడియా సోదరులు, ఈ స్కూల్ స్టాఫ్కి, మేనేజ్మెంట్కి, ప్రతి ఒక్కరికి, నిర్వాహకులకు, కోచ్లకు అందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. To India and Malaysia. General Secretary of Telangana Association Coco, Telangana President Jenga Raghava Reddy sir, and General Secretary of Telangana Coco Krishnamurthy sir, and Rangareddy District Jayaprakash sir. For your support I am stand here sir. Thank you so much sir. Thank you amma. God bless you. Inga mundu జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఖోఖో ఛాంపియన్షిప్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఫర్ ది ఇయర్ 2022 ఈజ్ ఓపెన్. ఓకే, ఆల్ ఆఫ్ కంగ్రాట్స్. వాళ్ళ శ్రీనివాస్ సార్ గుడ్ సార్. థ్యాంక్ యూ. Mahbubnagar versus Hyderabad in boys section.
మా సన్మానం స్వీకరించవలసి కోరుతున్నాము. అదేవిధంగా వి సుధాకర్ గౌడ్ గారు, టీఆర్ఎస్ లీడర్ గారు, నందిపేట గారిని కూడా దయచేసి మా యొక్క సన్మానం స్వీకరించవలసిన కోరుతున్నాం సార్. గారిని దయచేసి వేదిక పైనకు ఆహ్వానిస్తున్నాం సార్. మా యొక్క సన్మానం స్వీకరించవలసిన కోరుతున్నాం. Swear that we will take part of the 42nd Telangana Junior Inter-District Kho Championship Boys and Girls for the year 2023 and 2024 with loyal competitions. We respect the rules and regulations with loyal which govern them, and we are desirous of participation in them in the true spirit of sportsmanship for the honor of state, country and loyal of sports. Okay.